నాగర్ కర్నూలు జిల్లాలో మానవత్వం మంటగలిసిన ఘటన ఒకటి జరిగింది. కన్న కూతుర్నిచ్చి ఆశ్రయమిచ్చి అన్నం పెట్టిన అత్తపైనే అల్లుడు కన్నేశాడు. మధ్యమత్తులో విచక్షణ మరిచిపోయి వయసును కూడా చూడకుండా మృగంలా ప్రవర్తించాడు. అత్తపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా ప్రాణం తీసి పైశాచిక ఆనందం పొందాడు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలానికి చెందిన బాధితురాలు తన ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేసింది. తిమ్మాజిపేట మండలానికి చెందిన వ్యక్తికి పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేసింది. అల్లుడు మద్యానికి బానిసై భార్యను వేధిస్తుండడంతో కూతురు కాపురం కూలిపోకూడదని పెద్ద మనసుతో అతన్ని తన ఇంటికి ఇల్లరకం తెచ్చుకుంది అత్త. తానే దగ్గరుండి వారిని పోషిస్తుంది కూడా. ఇటీవల భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరగడంతో భార్య అలిగి బంధువుల ఇంటికి వెళ్ళిపోయింది. ఇదే నిందితుడికి అలసుగా మారిపోయింది. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించిన అతడు మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైనటువంటి నిందితుడు ఆమెను దారుణంగా కొట్టి చంపేసినట్టుగా తెలుస్తోంది. సోమవారం ఉదయం చుట్టుపక్కల వాళ్ళు గమనించేసరికి బాధితురాలు విగతజీవిగా పడింది. సమాచారం అందించారు పోలీసులకు. వెంటనే కల్వకుర్తి పోలీసులు అక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంత దారుణం చూడండి. అల్లుణ్ణి భార్యాభర్తల మధ్య ఏదో గొడవలు జరుగుతా ఉన్నాయి, సరిగా చూసుకోవట్లేదు, నా దగ్గరన్నా ఉంటే సరిగా ఉంటాడు ఈ వెధవ అని చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటే, ఇల్లరికం తీసుకొచ్చి ఇక్కడే ఉండునైనా, నువ్వు ఎక్కడికి పోవద్దు, నీకు ఖర్చులకు డబ్బులు కావాలంటే మేము ఇస్తాం, నా కూతుర్ని ఇబ్బంది పెట్టకని చెప్పి ఆ ముసలావిడ 60 సంవత్సరాలు పైగా ఉన్నటువంటి వృద్ధురాలండి పాపం. కానీ ఆమెని మేము చూపించలేకపోతున్నాం. కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం, వాడు రాఘవేంద్ర అనేటువంటి వాడు, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఆ నరరూప రాక్షసుడు, ఒక సైకో వెధవ అని చెప్పాలి. ఎంత దారుణం చూడండి. వాడు బయట గొడవ పడుతున్నాడని చెప్పి ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టుకుంటే ఇంకా గొడవలు ఎక్కువైపోయి మద్యానికి అలవాటు పడిపోయి ఏ పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వ్యక్తి మళ్ళీ భార్యతో గొడవ పెట్టుకొని వీడు ఇంకా మారడని చెప్పి బంధువుల ఇంటికి వెళ్ళిపోతే, ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి అత్త మీద 60 సంవత్సరాలు పైబడ్డటువంటి అత్త మీద చాలా దారుణంగా మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి, ఇంకా మద్యమే తాగాడే గంజాయి ఏమన్నా సేవించాడో తెలియదు కానీ పూర్తిగా ఒక రాక్షసులాగా బిహేవ్ చేసి ఒంటరిగా ఉన్నటువంటి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడంట. ఆమె ప్రతిఘటించడంతో అరుపులు కేకలు పెట్టడంతో ఎక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడ గమనిస్తే ఇక్కడ వస్తారని చెప్పి, ఇంటికి వస్తారని చెప్పి చాలా దారుణంగా కొట్టి తల మీద కొట్టి చంపేశాడు. తర్వాత ఇక్కడ ఇంట్లో ఈమె కనిపించట్లేదని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు చూసి ఆమె విగతజీవిగా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి వెంటనే పోలీసులకి సమాచారం ఇస్తే తర్వాత చేసింది వీడని చెప్పి అర్థమై వీడిని పట్టుకున్నారండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఈ రాక్షసుడిని. ఏం చేయాలి అంటే, ఇద్దరు కూతుళ్ళకి మంచిగా పెళ్లి చేసింది ఆ వృద్ధురాలు. కష్టం చేసుకోనో ఏది చేసుకోనో పైసా కూడబెట్టి ఇద్దరు కూతుళ్ళకి పెళ్లి చేస్తే, పెద్ద కూతురు భర్త వీడు, మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వ్యక్తి, కూతుర్ని సరిగా చూసుకోవట్లే. గతంలో కూడా 2-3 సంవత్సరాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గొడవలు జరుగుతుంటే సరే వీడిక మారట్లేదు, నా దగ్గరన్నా ఉంటే నా కూతుర్ని వీడు ఏమైనా బాగా చూసుకుంటాడేమో, కొంచెం భయం ఉంటుందేమో అని చెప్పి ఉద్దేశంతో ఇంట్లోనే పెట్టుకుంటే ఇంత దుర్మార్గానికి తెగబడ్డాడండి. ఇలాంటి రాక్షసుల్ని ఏం చేయాలి చెప్పండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. అసలు వీడికి ఒక అమ్మ లేదు, ఒక అత్త లేదు, ఒక అక్క లేదు, ఒక చెల్లి లేదు, ఏమీ లేదు. మద్యానికి అలవాటు పడిపోయి ఇంకా కన్ను మిన్ను కానరాక తన భేదం లేక ఈ విధంగా రాక్షసుల్లాగా చిత్తకార్తె కుక్కల్లాగా బిహేవ్ చేసి ఇలాంటి రాక్షసులను ఏం చేయాలి? అక్కడ స్థానికులు కొంతమంది చెప్తున్నారు, ఇలాంటి వెధవల్ని రాళ్లతో కొట్టి చంపితే కదా బుద్ధి వచ్చేది. మళ్ళీ ఇంకొకడు ఎవడు కూడా మత్తులో మునిగిపోయి విచక్షణ మరిచి ఈ విధంగా చేయరు కదా, వీళ్ళని జైల్లో పెట్టి జైల్లోనే చచ్చిపోయేదాకా జీవితాంతం జైల్లో ఉంచాలా ఇలాంటి వెధవల్ని. లేదు అంటే కనుక అక్కడ చుట్టుపక్కల వాళ్ళ బంధువులు వాళ్ళందరూ చెప్తున్నట్టు వాడిని మాకు అప్పగించండి, నడి రోడ్డు మీద ఉరితీసన్నా చంపుతాం, లేదంటే రాళ్లతో కొట్టన్నా చంపుతాం అని వాళ్ళలో అంత ఆగ్రహం రావటానికి అర్థం ఉంది. ఎందుకంటే 60 సంవత్సరాల పైగా వృద్ధురాలండి. నేను ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు, ఆ వృద్ధురాలు ఒక కర్ర సాయంతో వెళుతున్నటువంటి దృశ్యం, నడుమిట్లా వంగిపోయి కర్ర సాయంతో 60 సంవత్సరాల పైగా ఉన్న వృద్ధురాలు. అలాంటి ఆమెని అత్త అంటే ఒక అమ్మలాగా భావించి చూడాల్సినటువంటి మనిషిని ఇంత దుర్మార్గంగా, ఒక సైకోలాగా, క్రిమినల్ లాగా, ఒక మూర్ఖుల్లాగా ఇట్లా బిహేవ్ చేసి అత్యాచారం చేసి చంపేశారంటే ఏమనుకోవాలి?
సో ఇలాంటి వాళ్ళకి భయం రావాలంటే చట్టంలోనే చాలా క్లియర్గా మార్పులు తీసుకురావాలి. జైల్లో 3-4 నెలలు ఉంచేసి మళ్ళీ బయటకు వచ్చేసి ఇదే విధంగా ప్రవర్తిస్తాడు. ఇంకో ఎంతోమంది మహిళల్ని ఈ విధంగా చేయడానికి గ్యారెంటీ ఏంటి? అందుకే ఇలాంటి దుర్మార్గుల్ని మళ్ళీ నేను చేసింది పాపం, నేను చేయకుండా ఉండాల్సింది, అందుకే ఇప్పుడు నేను ఇలాంటి నరకం అనుభవిస్తున్నానని చెప్పి వాడికి తెలిసి వచ్చే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి. ఇలాంటి వాడిని ఏం చేయాలి? ఇలాంటి సైకో వెధవని ఏం చేయాలి? అత్తని దారుణంగా అత్యాచారం చేసి కొట్టి చంపిన ఈ మూర్ఖుడిని ఏం చేయాలి చెప్పండి? ఎలాంటి శిక్ష ఇస్తే కరెక్ట్? మీకేమనిపిస్తుంది? అక్కడ ఇక్కడ పని ఆయన పని చేయనియపోయేది, పని చేయకుండా తాగి చేసి కొడుతుండే. అట్లనే ఇబ్బందులు పడుకుంటూ ఉన్నా సార్. నేను ఇబ్బందులు పడుకుంటూ ఉండి పెద్ద అమ్మాయి పుట్టినా గుడకంగా 5-6 ఏళ్ళు అట్లే వదిలిపెట్టిపోయింది సార్. మళ్ళీ వదిలిపెట్టిపోయి ఇంటికి వచ్చిన పంచాలు చేసుకొని వద్దనుకొని మేము ఇది చేసుకొని దూరం పెట్టుకోవాలి, మాకు వద్దు ఇట్లా టాక్సార్ పెడతామని చెప్పేసి ఉన్నాం సార్. మేము సంతోషం సార్. ఇక ఖరాబ్ చేసుకున్నాడు. ఇంకా ఏం చేసిండు? నేను ఇంట్లో లేకున్నా సార్. ఇక ఊరిపోయినా ఇక పక్కన ఫోన్ చేసి ఇట్లా అమ్మ చచ్చిపోయింది అని చెప్పారు సార్. ఇక సరేలే అని చెప్పేసి అన్న. మళ్ళీ ఫోన్ చేసి అమ్మ చచ్చిపోయింది అని అంటే వచ్చి చూస్తే వాకిట్లో పడేసారు సార్. ఇక గాయాలు ఇక్కడ సైడ్ ఉన్నాయి, ఎడమ సైడు గాయం ఉంది. చెప్పుతో కొట్టిన, పిల్లని కొట్టిన, పెద్ద పిల్లని కొట్టిన, అందరినీ కొట్టిన సార్. కొట్టని చెయ్యి చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. అంతా అనిపించలే కానీ నిన్న మా అమ్మని కొట్టి చంపిన నాకు ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు నాకు బలవంతం చేసి మా అమ్మని ఇబ్బంది పెట్టి అన్ని టార్చర్ చేసిన అమ్మ ఏం తప్పు చేసినందుకు ఇప్పుడు బయట కూర్చొని ఇంట్లో నుంచి గుంజుకొచ్చుకొని బయట వేసుకొని ఖరాబ్ చేసిన ఏమని బలవంతంగా అంతా సాగు ఎందుకు చాలి సార్? మా అమ్మ మా ఇంటి పక్కల వాళ్ళు గొడవ పడ్డారు. పిల్లమ్మవాడు గొడవ పడితే బిడ్డ పోయింది. తల్లిని ఇంకా మీ ఇంటి పాతింటికో అని చెప్పి పోయింది. ముసలమ్మ పోకుంటే వాడు వచ్చిండు, తాగి వచ్చినాక నైట్ పూట మా చిన్న పిల్ల బయటికి వెళ్ళింది. 11 అవుతుంది, బయటికి వెళ్తే వాడు పక్కల ముసలమ్మ పక్కల కూర్చొని ఉంటే ఎంబడే మా పిల్ల అమ్మ ముసలమ్మనేమో చేస్తుండే అని ఇంట్లోకి వచ్చింది. నేను లేచి వచ్చే వరకు ముసలాన్ని పక్కన ఉండరు సార్. అన్నాక ఎంబడే కరెంటు పోయింది సార్. కరెంటు పోతే ఇంకా నాకు భయం అయింది. వీడు తాగిండు, మనకి నిలబడడానికి కూడా సోమత అవుతలేదు సార్. ఇంకా నాకు ఇంటి పక్కల భయం సార్. నాకు చూసినా కదా ఇంకా నాకు భయం. నేను కరెంటు పోయిన ఎంబడే ఇంట్లో కురికినా సార్. నేను ఇంట్లో కురికి ఎంబడే 12ంటికి వాళ్ళకి ఫోన్ చేసిన, వాళ్ళ బిడ్డకు ఫోన్ చేస్తే వాళ్ళ బిడ్డకు ఇంకా ఇంటి పక్కల వాళ్ళు ఇన్ని కూడా ఎవరు వస్తలేరు సార్. మరి నిజమా అంటే నిజమే, వచ్చి చూసుకొని రాని ఇంకా నేను వాడిని ఎక్కడ పోనీయకుండా ఉన్నా సార్. వాళ్ళ సర్పంచ్ గిరిపంచ్ అందరు వచ్చినాక ఇంకా నేను వాళ్ళకి అప్పచెప్పినాక చూస్తే ఆమెకి ఇక ఎదలవి నాకు గీకినట్టు గాయం ఉంది సార్.